తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జన్మస్థానంలో రాహు యొక్క సంచారం నడుస్తూ, ద్వితీయంలో రాశ్యాధిపతి అయినటువంటి గురుడు సంచారం చేస్తూ, సప్తమంలో కేతు సంచారం, భాగ్యస్థానంలో శుక్రబుధుల సంచారం, దశమ స్థానంలో రవిబుధుల సంచారం, ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం నడుస్తుంది. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి చూసినట్లయితే వీరు కుటుంబ నిమిత్తమే కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు, అనవసర కోపావేశాలు పెరుగుట, పాదాలకు కాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఉండుట, తెలియకుండా వచ్చినదని వచ్చినట్లు ఖర్చవుట, అలాగే కొన్ని పేరు ప్రఖ్యాతుల విషయాల్లో పేరు ప్రఖ్యాతులు తగ్గుట, ఇతరులకు ఇచ్చేటువంటి ధన వస్తు వాహన మూలకమైనటువంటివి కానీ, వృత్తిపరంగా చేసేటువంటి రుణములు కానీ, వృత్తి కొరకు చేసేటువంటి అప్పులు కానీ, ఇవన్నీ కూడా కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణంగా వీరికి ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరికి శనికి సంబంధించినటువంటి పరిహారం చేయడం మంచిది. అలాగే శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది.